తెలుగువారి వంటలో టమోటా పల్లీల చట్నీ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మీకు టమోటాలు ఒక 3 మాగినవి తీసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా మాగినవి టమోటాలు ఒక 3 ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. గార్లిక్ ఒక 3, పచ్చిమిరపకాయలు కారం ఎంత తింటారో అంతా నేను ఒక 4 to 5 తీసుకున్నాను. పీనట్స్ వచ్చి మీకు ఒక 3/4 కప్పు సరిపోతుంది. మీకు 3 టమోటాస్కి నేను 3/4 కప్ చెప్పాను. ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్స్, పోపుకు కావాల్సిన సామాన్లు, ఇందులో కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా పెనం పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. వేసుకొని మనము ముందుగా తరుక్కున్న టమోటాలని బాగా వేపుకోవాలి. దాంట్లోనే మనము పచ్చిమిరపకాయలు ఆ తర్వాత గార్లిక్ కూడా కలిపి వేపుకోవాలి. దీనికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళకి తక్కువ వేసుకోండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేంత వరకు మనము ఇలానే ఒక 5 minutes మీకు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఆ తర్వాత వేపుకుంటూనే మీరు ఇక్కడ పక్కన సపరేట్గా మీరు మిక్సీలోకి మనం తీసుకున్న పీనట్స్ని వేసి ఆ తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. దీనిలో కొద్దిగా అండ్ హాఫ్ వచ్చి మనము వేపుకునే దాంట్లో ఇది పౌడర్ చేసి పక్కకి ఈ పీనట్ని పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఈ టమోటాలు కూడా కలుపుకోవాలి. పల్లీల్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు అనమాట, పచ్చివి కాదండి. పచ్చివి అయితే స్మెల్ బాగోదు. కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని మీరు పల్లీల్ని పొట్టు తీసుకొని ఇలా జస్ట్ సెమీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత టమోటాలు వచ్చి మీకు అది గ్రైండ్ చేసుకునే లోపల మీకు ఇలా మెత్తగా అయిపోతుంది. చాలా ఇన్స్టెంట్గా మీకు చాలా స్పీడ్గా అయిపోతుంది. దీన్ని చల్లారిన తర్వాత మనము ముందుగా పౌడర్ కొట్టుకున్న దాంట్లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీలాగా. ఇప్పుడు దీన్ని చల్లారేంత వరకు ఉంచి తర్వాత మనము పోపు పెట్టుకోవాలి. టమోటాని మీకు చల్లారిన తర్వాత టమోటా ఆ తర్వాత పీనట్ పేస్ట్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత బౌల్లో తీసుకొని పోపు పెట్టుకోవాలి. పోపుకి ఆయిల్ వచ్చి మీకు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పెట్టుకొని మీరు పోపుకు కావాల్సిన సామాన్లన్నీ వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనము జస్ట్ కొద్దిగా వేపుకోవాలి. ఇంగువ అన్నీ వేగిన తర్వాత దీన్ని పచ్చళ్ళలోకి మనం ముందుగా తీసుకున్న పచ్చళ్ళలోకి వేసుకోవాలి. మీకు చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ చాలా సింపుల్గా మీకు టమోటా పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.